ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన హర్ముజ్ జలసంధి వద్ద యుద్ధ మేఘాలు ఇంకా తొలగలేదు. ఒకవైపు చర్చలు జరుగుతున్నాయని ఇరాన్ చెప్తుంటే మరోవైపు అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం ఈ శాంతి ప్రక్రియను ప్రమాదంలో పడేస్తోంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘేర్ కాలిబాఫ్ హెచ్చరికలు, హర్ముజ్ జలసంధి మూసివేత, ఈ తాజా పరిణామాలపై స్పెషల్ రిపోర్ట్. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ప్రధాన చర్చల ప్రతినిధి మహమ్మద్ బాఘేర్ ఖలీబాఫ్ దేశాన్ని ఉద్దేశించి సంచలన ప్రసంగం చేశారు. అమెరికాతో చర్చల్లో కొంత పురోగతి ఉన్నప్పటికీ తుది ఒప్పందం ఇంకా చాలా దూరంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా సైనిక వనరుల్లో తమ కంటే బలంగా ఉండవచ్చు, కానీ అసమాన యుద్ధం ద్వారా తాము ఆ లోటును భర్తీ చేశామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హర్ముజ్ జలసంధిపై నియంత్రణ విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గటం లేదు. అమెరికా విధిస్తున్న దిగ్బంధనాన్ని ఎత్తివేయకుంటే జలసంధి గుండా రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ విప్లవ దళాలు ప్రకటించాయి. కేవలం ప్రకటించడమే కాదు, జలసంధిని మూసివేస్తున్నట్లు అధికారికంగా తెలిపాయి. ఇరాన్ పోర్టులను అడ్డుకుంటూ ఇతరులు ఈ మార్గం గుండా వెళ్లటం అసాధ్యమని ఖలీబాఫ్ హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా భారత్కు చెందిన 2 నౌకలపై జరిగిన కాల్పుల ఘటన తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై భారత విదేశాంగ శాఖ భారత్లోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. భారతీయ నౌకల సురక్షిత ప్రయాణాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. మరోవైపు లెబనాన్ సరిహద్దుల్లోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ అమల్లో ఉన్న దక్షిణ లెబనాన్లో జరిగిన పేలుడులో ఒక ఇజ్రాయెల్ సైనికుడు మరణించాడు. హెజ్బుల్లా చీఫ్ నైమ్ ఖాసిం ఈ 10 రోజుల కాల్పుల విరమణను తమ విజయంగా అభివర్ణిస్తుండగా, ఇజ్రాయెల్ మాత్రం బఫర్ జోన్ను ఆక్రమించే దిశగా అడుగులు వేస్తోంది. అటు ఇరాన్, ఇటు లెబనాన్ 2 చోట్ల కాల్పుల విరమణలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక నాడి అయిన హర్ముజ్ జలసంధి మూసివేత నిర్ణయం భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిపై అగ్రరాజ్యం అమెరికా తదుపరి చర్య ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.